ఒక మనిషి 382 రోజులు ఆహారం లేకుండా బ్రతికాడు. ఇది యాంగస్ బార్బరీ అనే వ్యక్తి మీద స్కాట్లాండ్లో 1965-1966 ఇయర్లో జరిగింది. అతను సుమారు 206 కిలోలకు పైగా వెయిట్ ఉండేవాడు. డాక్టర్ పర్యవేక్షణలో అతను 382 రోజులు ఆహారం తినకుండా ఫాస్టింగ్ చేశాడు. కేవలం వాటర్, విటమిన్లు, మినరల్స్ మాత్రమే ఇచ్చాడు. అతని శరీరంలో ఉన్న అధిక ఫ్యాట్ని తన ఎనర్జీ కోసం ఉపయోగించేవారు. ఇది చాలా రిస్క్ అయినప్పటికీ సక్సెస్ అయింది. చివరికి అతను సుమారు 125 కిలోల వరకు తగ్గాడు. ఇది ఒక ప్రత్యేకమైన గిన్నిస్ రికార్డుగా మిగిలిపోయింది. వేసవికాలంలో ఈఫిల్ టవర్ ఎత్తు 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ఐరన్తో చేయబడింది. వేసవికాలంలో టెంపరేచర్ పెరిగితే లోహం థర్మల్ ఎక్స్పెన్షన్ వల్ల విస్తరిస్తుంది. అందువల్ల టవర్ ఎత్తు 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. చల్లబడినప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మొత్తం వీడియో చూసాక మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్లో చెప్పండి. చలో నెక్స్ట్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. భూమిపై చెట్ల సంఖ్య మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువ. మన మిల్కీవే గ్యాలక్సీలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉంటాయి. కానీ శాస్త్రవేత్తల లెక్క ప్రకారం భూమిపై సుమారు 3 ట్రిలియన్ చెట్లు ఉన్నాయి. అంటే భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎక్కువ. ఓసరవెల్లి దాని నాలుక పొడవు కంటే రెట్టింపు. ఓసరవెల్లి తన శరీరం కంటే 2 రెట్లు పొడవైన నాలుకను బయటకు తీయగలదు. దాని నాలుక స్పీడ్ ఎంత అంటే 0.0 సెకండ్లు. అంత స్పీడ్గా దాని నాలుక పనిచేస్తుంది. ప్రపంచంలో అతి పాత జీవి బ్రిస్టిల్కాన్ పైన్ అనే చెట్టు అమెరికాలో కాలిఫోర్నియా వైట్ మౌంటైన్స్లో ఉంది. దీని వయసు 4800 సంవత్సరాల కంటే ఎక్కువ. దీని సైంటిఫిక్ నేమ్ పైనస్ లాంగ్వియా. దీన్ని మెతుసిలా ట్రీ అని పిలుస్తారు. బైబిల్లో మెతుసిలా అనే వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికినందున అందుకే దీనికి పేరు పెట్టారు. ఇది మనిషి రాసిన చరిత్రకు ముందు నుంచే ఉండేది. మనిషి జీవితంలో నడిచే దూరం. ఒక సాధారణ మనిషి తన జీవితంలో 180,000 కిలోమీటర్ల వరకు నడుస్తాడు. ఇది సుమారు ప్రపంచాన్ని 5 సార్లు చుట్టూ వచ్చినంత దూరం ఉంటుంది. కోలా వేలిముద్రలు మనిషి వేలిముద్రలతో దాదాపు సమానం. కోలా అనే జంతువు వేలిముద్రలు మనిషి వేలిముద్రలకు దాదాపు 99% పోలికలు ఉంటాయి. మైక్రోస్కోప్లో కూడా తేడా గుర్తించడం కష్టం. క్రైమ్ సీన్లో ఒకసారి కోలా వేలిముద్రలను తప్పుగా మనిషివని అనుకున్నారు. ఒక మనిషి ఎన్ని వాసనలు గుర్తుంచుకోగలడో తెలుసా? మనిషి సుమారు 50,000 రకాల వాసనలు గుర్తుంచుకోగలడు. వాసన మన మెదడులోని ఆల్ఫాక్టరీ బల్బ్ అనే నెర్వ్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. కొన్ని వాసనలు జీవితాంతం మర్చిపోము. నత్తలు 3 సంవత్సరాల వరకు నిద్రపోతాయి. నత్తలు పొడి వాతావరణం వచ్చినప్పుడు యాస్టివేషన్లోనికి వెళ్తాయి. ఇది 3 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అందువల్ల నత్తలు 3 సంవత్సరాలు నిద్రపోతాయి. ప్రపంచంలో అతి నిశ్శబ్దమైన గది. మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్లోని ఎనకాయిక్ ఛాంబర్స్లో -20 డెసిబెల్ వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ మీరు మీ గుండె చప్పుడు, రక్త ప్రవాహ శబ్దం, ఊపిరి పీల్చడం కూడా వినగలరు. దీని లోపల ఎక్కువసేపు ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వెనక్కి ఎగరగలిగే ఏకైక పక్షి. హమ్మింగ్ బర్డ్ వింగ్స్ ప్రతి సెకనుకు 50 నుంచి 80 సార్లు కొడతాయి. అందువల్ల ఇది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అప్ సైడ్, డౌన్వర్డ్ ఎగరగలదు. ఇంకా ఏ పక్షి కూడా అంత సామర్థ్యం కలిగి లేదు. పొడవైన పదాలంటే భయం. పొడవైన పదాలను చూసినప్పుడు భయపడే ఫోబియాను ఐరనికల్లీ హిప్పోపోటోమాన్ స్టోసెస్పీ ఫెలాడియో ఫోబియా అంటారు. ఇది చాలామందికి సరదాగా వినిపించిన నిజంగా కొందరికి ఈ ఫోబియా ఉంటుంది. మెదడు శక్తి వినియోగం. మనిషి మెదడు బరువు మొత్తం శరీరంలో 2% మాత్రమే ఉంటుంది. కానీ ఇది మన శరీర శక్తిలో 20% ఎనర్జీని వినియోగిస్తుంది. దీనికి ఎక్కువ ఆక్సిజన్, గ్లూకోజ్ అవసరం ఉంటుంది. అందుకే మానసిక పని చేసినప్పుడు కూడా మనం అలసిపోతాం. పురాతన చూయింగం. ఆర్కియాలజిస్ట్ కనుక్కున్న 9,000 సంవత్సరాల నాటి చూయింగం స్వీడన్లో దొరికింది. ఇది ఒక చెట్టు రసం నుండి తయారైంది. అప్పట్లో మనుషులు దీన్ని మెడిసినల్ పర్పస్ లేదా బ్రష్ చేసుకోవడానికి వాడేవారు. ఖరీదైన సుగంధ ద్రవ్యం. కుంకుమ పువ్వు అనేది ఒక ప్రత్యేకమైన పువ్వు. దీనిని క్రోకస్ సెటివస్ అని అంటారు. ఆ పువ్వులో ఉన్న రేఖలను స్టిగ్మస్ అని అంటారు. వీటిని యూజ్ చేసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. 1 కిలో కుంకుమ పువ్వు తీయడానికి 150,000 పూలు వరకు అవుతుంది. అందుకే దీని ధర ₹1,00,000 వరకు ఉంటుంది. చరిత్రలో అతి చిన్న యుద్ధం. 1896లో బ్రిటన్ జాంజిబర్ యుద్ధం మధ్య జరిగింది. కేవలం 38 నుంచి 45 నిమిషాల వరకే సాగింది. జాంజిబర్ రాజు చనిపోయి బ్రిటిష్ ఆర్మీ గెలిచింది. ఇది చరిత్రలో రికార్డెడ్ షార్ట్ వార్. చాలామంది తమ మోచేతిని నాలుకతో తాకలేరు. మన చేతి నిర్మాణం ఎముకల పొడవు వల్ల ఎల్బోని నాలుకతో తాకడం అసాధ్యం. కానీ చాలా ఫ్లెక్సిబుల్ ఉన్న కొందరు మాత్రమే ఇది చేయగలరు. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు టచ్ చేశారో లేదో కామెంట్లో చెప్పండి. మేఘం బరువు. ఒక మీడియం సైజ్ మేఘంలో 5 లక్షల కిలోల నీరు ఉంటుంది. ఇది చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఉంటాయి. ఆ నీరు మొత్తం ఒకే చోట పడితే వర్షం కురుస్తుంది. అతి చిన్న రెప్టైల్.
బ్రుకేసియా నానా అనే ఊసరవెల్లి 2021లో మదాస్కర్లో కనుగొనబడింది. దీని పొడవు 13.5 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది పెన్సిల్ టిప్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.